చక్కగా చేయాలంటే ఇటువంటి మొగోడు ఉండాలి, వినోదన్న లాంటి మొనగాడు ఉండాలి. బండి సంజయ్ 5 ఏళ్లలో పీకిందేంది? అమిత్ షా గాని చెప్పులు మోసుడు తప్ప పీకిందేంది వీడు? 5 ఏళ్లలో అమిత్ షా చెప్పులు తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప పీకిందేమని ఉన్నదా? బుడ్డ పైస పని చేయలే, ఒక్క ఊళ్ళో ముఖం చూపెట్టలే, ఒక మండలానికి రాలే. ఏమనంటే రాముడు దేవుడు. మాకు కూడా ఉన్నది భక్తి ఉన్నది కాబట్టే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చెప్పాలి నాకు. ఏమలాడ రాజన్ ఎప్పుడు పుట్టిండే? ఏమలాడ రాజన్ ఎప్పుడు పుట్టిండు? ఇల్లందకుంటల రాముడు ఎప్పుడు పుట్టిండు? కొండగట్టు అంజన్ ఎప్పుడు పుట్టిండు? తిరుపతి వెంకన్న ఎప్పుడు పుట్టిండు? మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? దేవుళ్ళేమో వేల లక్షల సంవత్సరాల కింద పుట్టిరు. బీజేపీ అయిన బోడముండ పార్టీ 40 ఏళ్ల కింద పుట్టింది. ఇక వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే మేము వచ్చినాకనే దేవుడు వచ్చిండు, మేము వచ్చినాకనే మీకు బొట్టు పెట్టు నేర్పించినాం, మేము వచ్చినాకనే మీకు పండుగలు చేసుకుని నేర్పించినాం, మేము వచ్చినాకనే మీరంతా బోనాలు ఎత్తుకుని నేర్పించినాం, మేము ఉన్నాం కాబట్టి దేవుడు బాగున్నాడు. వీళ్ళు వచ్చినా దేవునికి ఏం కాదు. వీళ్ళు ఉట్టక ముందు దేవుడు మంచిగానే ఉన్నాడు. బీజేపీని బొందబెట్టినాక కూడా దేవునికి ఏం కాదు, దేవునికి ఏం నష్టం రాదు. దయచేసి దండం పెట్టి నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే, 5 ఏళ్లు గాలి తిరుగుకుంటే గాలి ముచ్చట్లు మాట్లాడిన అవలగాళ్ళు మనకు అవసరం లేదు. మన కోసం, మన హుజురాబాద్ కోసం, మన కరీంనగర్ రైతన్న కోసం, మన కమలాపూర్ నేతన్న కోసం, మన హుజురాబాద్ వ్యాపారస్తుల కోసం మాట్లాడే ఒక మునగాడు ఎంపీ కావాలి. ఆయన మన వినోద్ కుమార్ గారు. రేపటి రోజున మీరు అవకాశం ఇస్తే పార్లమెంట్ లో కరీంనగర్ తరపున గట్టిగా గొంతున పెట్టి అక్కడ కేంద్రం నుంచి నిధులు రాబట్టే సత్తా ఉన్న నాయకుడు. ఇక్కడ మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి ఎంపీ కూడా. ఒక జోడీదారు దొరికితే ఇద్దరు కలిసి హుజురాబాద్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటది. దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తి, అనవసరంగా ఆగం కాకుర్రి. మతం పేరు మీద, దేవుని పేరు మీద మ్యాజిక్లు చేస్తే దానికి ఆగం కాకుర్రి. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 400 సిలిండరు 1200 అయింది మోడీ వచ్చినాక. అన్ని పిరం చేసిండు నరేంద్ర మోడీ. పప్పు పిరం, ఉప్పు పిరం, చింతపండు పిరం, నూనె పిరం. ఎందుకంటే అన్నిటి మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద 34% పన్నులేసి ప్రపంచం మొత్తంలో చమురు ధరలు తగ్గినా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినా మన దగ్గర పెరిగేందుకు కారణమైనడు నరేంద్ర మోడీ. మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే తప్పకుండా అన్ని కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. అందువల్లనే పెరిగినాయి. దయచేసి నేను నిన్న కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎటు ఆలోచన చేయకుండ్రి. కారు గుర్తు 3వ నెంబర్ మీద ఉన్న